మరొకసారి మీ అందరికీ మహాదేవుడు మంచి దేవుడు యేసు ప్రభు నామంలో ప్రత్యేకమైన శుభాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనా దినాల్లో 40 రోజుల్లో ఈ రోజు 33వ రోజు స్థానికంగా ఇక్కడ సహోదరులు కర్రీ యూసెఫ్ గారు, లక్ష్మి గారి కుటుంబ పక్షంగా ఈ యొక్క సువార్తను మీకు ప్రకటన చేస్తున్నాం. దయతో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ మాటలు వినాలని కోరుతున్నాం. మరి భూమి మీద మానవుణ్ణి మరి దేవుడు తన యొక్క రూపంలో తన పోలికలో చేసినట్టుగా దేవుని వాక్యంలో చెప్పబడింది. మరి దాంట్లో ఒక చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే దేవుని యొక్క పోలికలు, దేవుని రూపం గురించి మనం మాట్లాడితే పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపం లేనటువంటి వాడు, ఆయన మరి ఎటువంటి దోషము లేనటువంటి వాడు, కపటము లేనటువంటి వాడు. అటువంటి ఆ పరిశుద్ధతను కూడా దేవుడు మానవులుగా మనందరికీ అనుగ్రహించారు మొట్టమొదటిగా మానవునికి. అందుకొరకే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించినని దేవుని వాక్యం చెప్తోంది. ఈ యొక్క దేవుని చేత అనుగ్రహింపబడిన ఈ పరిశుద్ధతను మరి ఆదిమ దంపతులైన ఆదామవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుని వాక్యంలో ఉన్న మాటను బట్టి దేవుడిచ్చిన పరిశుద్ధతను మరి మానవులుగా మనం కోల్పోయాం. ఇప్పటికీ కూడా మరి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడల్ని మనం పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ దేవుని చేత అనుగ్రహింపబడిన ఈ పరిశుద్ధతను మనం కోల్పోయాం. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఏర్పాటు చేసిన పట్టణము పరిశుద్ధమైన పట్టణము. మరి ఆయన యొక్క జనం మరి పరిశుద్ధ జనంగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఆయన మరి ఈ లోకయాత్ర ముగించిన తర్వాత తన రాజ్యంలో మరి ఉంచుకోవడానికి, లేదా తన రాజ్యంలో తనతో పాటు ఉండడానికి పరిశుద్ధులకు మాత్రమే ప్రదేశము ఏర్పాటు చేయబడింది. అందుకొరకే దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14లో పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువుని చూడడని రాయబడింది. మరి అపరిశుద్ధమైనది ఏది కూడా ఆ యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశించలేదని దేవుని వాక్యంలో చెప్పబడింది. ఈ రోజున మానవులుగా ఏ భక్తి మనం చేసినప్పటికీ, ఏ ధర్మాన్ని మనం అవలంబించినప్పటికీ మనందరి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనం స్వర్గము లేదా వైకుంఠము, పరలోకము చేరాలని ఆశతోనే మనం భక్తి చేస్తున్నాం, ముక్తిని పొందాలని చేస్తున్నాం. కానీ మరి ఆ ముక్తిని పొందడానికి అవసరమైన పరిశుద్ధతను మనం కోల్పోయాం. ఆ పరిశుద్ధతను, అర్హతను మనం లేనటువంటి వారిగా ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తా ఉంది రోమీయులకు రాసిన పత్రికలో, ఏ భేదము లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది. అలాగే మన యొక్క పూర్వీకులు కూడా, నేను పాపమైనాను, నా ఆత్మ పాపమైనది, నేను చేసేవన్నీ కూడా మరి నీకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నాను, ఓ దేవుడా నన్ను కరుణించని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇటువంటి స్థితిలో ఉన్న మానవ జాతిని పరిశుద్ధత లేకుండా మరి పాపం చేత పట్టబడి, పాపం వల్ల కలిగే పర్యావసానమైన భయము, ఆందోళన, మరి కోపము, ద్వేషము, అసూయ, అరిషడ్వర్గాలు వీటి చేత ఓడింపబడుతున్న మానవ జాతిని రక్షించడానికి, మరి పాపమునకు తీసివేసి పాపమునకు బదులుగా పరిశుద్ధతను ఇవ్వడానికి మరి దేవుడు చేసిన ప్రణాళిక మరి ఏంటంటే ఈ పాపమునకు విరుగుడుగా మరి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికి దేవుడు ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. అందుకొరకే మరి రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మీద మరణించారు, ఆయన్ని అన్ని చిత్రహింసలు ఎందుకు పెట్టారు? ఒకవేళ మీరు ఆయన చిత్రహింసలకు సంబంధించిన చిన్ని చిత్రాన్ని, కరుణామయుడు అనే ఫిల్మ్ కానీ, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ కానీ మనం గమనించినట్లయితే, చూసినట్లయితే మనకి చాలా వేదన, ఆందోళన కలుగుతుంది. ఆయన యొక్క పడిన అంత శ్రమలను ఆయన ఎందుకు అనుభవించారు, ఎందుకు ఆయన రక్తాన్ని చిందించారు? ఆయన శక్తి లేక, సామర్థ్యం లేక చనిపోయాడా? ఏంటి కారణం అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే దానికి గల కారణం ఏంటంటే, మానవులుగా మనకు అందరికీ కూడా పరిశుద్ధతను ఇవ్వడానికి, పాపం చేత పట్టబడిన మనల్ని అందరినీ కూడా విమోచించి మరి పరిశుద్ధతను మనకి ఇవ్వడానికి, నీతిని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు అలాగూ కలువరిశిలో తన ప్రాణాన్ని సమర్పించారు. ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులరా, మరి అందుకొరకే రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని రాయబడింది. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని మనం వింటా ఉన్నాం. కాబట్టి మనుషులందరి పాపములు, లోకంలో ఉన్న మనుషులందరి పాపములు, జన్మ కర్మ పాపము నుండి విడిపింపబడడానికి అవసరమైన క్రయధనం పరిశుద్ధమైన రక్తం. కాబట్టి మరి పరిశుద్ధులైన దేవుడికి రక్తమాంసములు ఉండవు, ఆయన ఆత్మస్వరూపి. అటువంటి రక్తమాంసములు లేని ఆ దేవుడు మనల్ని ప్రేమించి, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక, అనగా నిత్య నాశనానికి పోకుండా, పాపం వల్ల కలిగే పర్యావసానమైన ఆ నరకానికి పోకుండా
మరి నిత్య జీవం పొందినట్లు అనగా పరిశుద్ధతను కలిగి పరలోకంలో ప్రవేశించినట్లు ఆయన ఈ లోకంలో అనుగ్రహింపబడ్డారు. ఎలాగో అనుగ్రహింపబడ్డారు? పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడిన రాయబడింది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించి మరి ఆయన పరిశుద్ధంగా జీవించి తన యొక్క పవిత్రమైన రక్తాన్ని కలువరి శిలువలో మనందరి కొరకు ఆయన సమర్పించారు. ఆయన చిందించిన ఆ యొక్క రక్తం యొక్క శక్తి ప్రభావము యుగయుగాలు తరతరాలు అలాగ ఉంటానే ఉంది. ఈ రోజు కూడా ఆయన రక్తము నందలి విశ్వాసం ద్వారా మనందరం కూడా పరిశుద్ధిగా తీర్చిపడతా ఉన్నాం. మనం చేసే పుణ్యకార్యాల ద్వారా మన పాపం నుండి మన విడుదల పొందలేం, కానీ ఆయన చేసిన త్యాగం ద్వారా, యాగం ద్వారా మానవులుగా మన అందరికి కూడా పాప క్షమాపణ కలుగుతూ ఉంది. అందుకొరకు దేవుని వాక్యంలో రాయబడిన మాటలు ఏంటంటే మరి ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని రాయబడింది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1:2 పరిశుద్ధత పొందుటకై యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబట్టకు ఏర్పరచబడిన వారము. యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తాన్ని దేని కొరకు చిందించారంటే మనకు పరిశుద్ధతను కలుగు చేయడానికి. కాబట్టి ఈ మాట వెంటనే ప్రియమైన సహోదరులరా, పాపం వల్ల కలిగే పర్యావసానాల చేత పీడించబడుతున్న మానవ జాతిని, పాపం వల్ల కలిగే నరకంలోనికి వెళ్ళిపోతున్న మానవ జాతిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారు. అందుకొరకే ఆయన చెప్పబడిన మాటలు ఏంటంటే మరి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుతారు. కాబట్టి యేసు ప్రభు వారు మతస్థాపకుడు కాదు, యేసు ప్రభు వారు మానవులందరికీ రక్షకుడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులు, ఏ విధంగా ఈ యొక్క పరిశుద్ధతను యేసుక్రీస్తు ప్రభు వారు కలువరి శిలువలో చిందించిన రక్తం ద్వారా మనకు కలిగిన పరిశుద్ధత మనం పొందుకోగలం అంటే దేవుని వాక్యంలో రాయబడిన మాటలు ఏంటంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం మంది విశ్వసిస్తే అప్పుడు నువ్వు రక్షింపబడతావు. కాబట్టి ఈ యొక్క పాపక్షమాపణ పరిశుద్ధత అనేది ఎలా వస్తుందంటే దీని కొరకు మనం వెల చెల్లించిన అవసరం లేదు, కానీ దీని కొరకు ఆ క్రైదానాన్ని ప్రభువే చెల్లించారు. మనం చేయవలసిన పని ఏంటంటే విశ్వాసము. యేసు ప్రభు అని, యేసు రక్షకుడని, యేసు ప్రభు వారి ద్వారా నాకు పాపక్షమాపణ ఉందని ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా ఈ యొక్క మరి పాపక్షమాపణ ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. అందుకొరకే రోమీయులకు రాసిన పత్రిక 12:1 సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలోని ఆయనకు సమర్పించుకోండి నేను మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను అని రాయబడింది. అనగా మన యొక్క దేహాన్ని దేవునికి అర్పణగా సమర్పించాలి. ప్రభువా, నా కొరకు మీరు సిలువలో మరణించారు, మీరు చిందించిన రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ పరిశుద్ధత వచ్చింది. ప్రభు, ఇదిగో నన్ను నీకు సమర్పించుకుంటున్నాను, నా యొక్క జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను, నీకు ఇష్టంగా నేను జీవిస్తాను అని మన జీవితాలు ఆయనకి సమర్పించాలి. ఆయనకి ఇష్టంగా జీవించడానికి ఇష్టపడాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3:12 మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవల్లని రాయబడింది. కాబట్టి ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించారు. ఆ యొక్క క్షమాపణ పొందడానికి మన మనసులో మన హృదయంలో ప్రభువుని ఒప్పుకోవడంతో పాటుగా మిగిలిన జీవితాన్ని మన ఇష్టానుసారంగా మనం జీవించకుండా ఆయన చిత్తానికి అనుకూలంగా మరి ఆయన వాక్యానికి అనుకూలంగా మనం జీవించినట్లయితే ఈ పరిశుద్ధతను మనం కలిగి ఉంటాం. ఈ పరిశుద్ధతే మనల్ని నిత్య జీవానికి లేదా నిత్య రాజ్యానికి చేరుస్తుంది. పరిశుద్ధత లేకుండా అవడం ప్రభువుని చూడడానికి పరలోకంలో ప్రవేశింపడు. కాబట్టి పరలోకానికి వెళ్ళడానికి అవసరమైన అర్హత పరిశుద్ధత యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ రక్తం ద్వారా మానవులందరికీ ప్రసాదించబడింది. జాతి మత కుల భేదం లేకుండా మీరు ఎవరైనప్పుడు కూడా మరి ఈ యొక్క యేసు ప్రభు వారి రక్తం నందు విశ్వాసం ద్వారా మనం పరిశుద్ధులుగా తీర్చబడతా ఉన్నాం. కాబట్టి ఈ మాటలు ఏంటంటే ప్రియమైన సహోదరులారా, ఒకవేళ మీరు ఇప్పటివరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి, సిలువ మరణం గురించి మీరు అపోహలో ఉన్నట్లయితే దయతో ఆలోచన చేయండి. ఆయన శక్తి లేక బలం లేక చనిపోలేదు. సర్వశక్తిమంతుడైన దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి, ఆకాశము, సముద్రము అందరి సమస్తమును సృజించిన శక్తి గల ఆ దేవుడు మరి నీ కొరకు నా కొరకు బంధింపబడి కలువరి శిలువలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించారు. ఆయన రక్తం ద్వారా మన అందరికీ కూడా విడుదల కలిగింది. కాబట్టి మనం మరణించే లోపల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా ప్రాణం ఉంటుండగానే ఈ పాప క్షమాపణ మనం పొందాలి. ఈ పాప క్షమాపణ పొందిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. యుగయుగాలు తరతరాలు దేవుని రాజ్యంలో మహిమలో ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన రాయబడింది. ఆ ప్రేమింపబడిన లోకంలో నీవు నేను కూడా ఉన్నాం. ఒకవేళ ఆయన ద్వేషించే వారిగా మనం ఉండుండొచ్చు, ఆయన నామం వేరిన ప్రజల్ని హేళన చేసిన వారిగా మనం ఉండుండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడి చేస్తాడు. మనం ఇంకా ఆయనకు శత్రువుగా ఉంటుండగానే ఆయన మన కొరకు చనిపోయిన రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణం మనందరికీ, మానవులందరికీ కూడా పరిశుద్ధతను మరి నీతిని అనుగ్రహించడమే కాకుండా ముక్తిని అనుగ్రహిస్తా ఉంది. కాబట్టి అందుకొరకు ప్రభు చెప్పారు యోహాను సువార్త 14:6
యేసు చెప్పిన నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారానే తప్ప ఎవరిని తండ్రి వద్దకు రారని రాయబడింది. యోహాను సువార్త 8:12 నేను మరి నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగిన రాయబడింది. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు ఆలోచన చేయండి. మరి నేను చెప్పిన సమాచారం సముద్రంలో నీటి బుట్టంతా. ఇంకా ప్రభుని గురించి తెలుసుకోవాల్సింది, ఆయన మనకు చేసిన కార్యాల గురించి ఆలోచన చేయవలసింది చాలా ఉంది. కాబట్టి మీకు ఇవ్వబడిన చిన్న పుస్తకాలు ప్రేమతో చదవండి. అలాగే పరిశుద్ధ గ్రంథం మరి ప్రపంచంలోకి వెళ్ళి అత్యధికమైన భాషల్లో తర్జుమా చేయబడి ప్రతిరోజు కూడా కోట్లాది మంది చేత చదవబడుతున్న గ్రంథం బైబిల్ గ్రంథం. ఇది మత గ్రంథం కాదు, దేవుడు మానవుల కొరకు ఇచ్చిన యొక్క పరిశుద్ధమైన గ్రంథం. దీన్ని మీరు పరిశీలించి చదవాలని కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మరింత సమాచారం కొరకు జే రామారుపేట నుండుగుప్పుల వారి వీధిలో ఉన్న హౌస్ ఆఫ్ జీసస్ ఏసు మందిరం తరపున మీకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. మరి పెద్దలు చెప్పినట్టుగా తింటే రుచి తెలుస్తుంది, దిగితే లోతు తెలుస్తుంది, మోస్తే బరువు తెలుస్తుంది. అలాగే వినడం ద్వారా విషయం తెలుస్తుంది. చాలా మంది యేసు ప్రభు గురించి ఎటువంటి వినకుండానే ఈయన మాకు నాకు వీరికి సంబంధం లేదని అనుకుంటారు. సో అది సరైనది కాదు. దయతో ఆయన అందరికీ సంబంధించినటువంటి వాడు. కారణం ఏంటంటే ఆయన సృష్టించినవన్నీ మన అందరం అనిపిస్తుంది. మన కాల కింద భూమి అందరిదే. మనం పీలుస్తున్న గాలి అందరికీ అనుగ్రహించారు. మన మీద ఉదయిస్తున్న సూర్యుడు అందరి వాడు. ఏమంటే మన మీద పడుతున్న వర్షం అందరికి సంబంధించింది. అలాగే వీటిని అన్నింటినీ కలిగి చేసిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అందరి వాడు. అందుకొరకే ఈ మాటలు ఈ రోజున మీకు తెలియజేస్తున్నాం. దాంతో ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోండి, ఆయన అనుగ్రహించే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. ఇహలోకంలో పరలోకంలో మరి దైవ సంబంధమైన దీవెనలు మరి మీరు పొందాలని కోరుతున్నాం. అటువంటి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు నిండుగా అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన మనం చేద్దాం.